రెండేళ్లకు పైగా ఉక్రెయిన్తో యుద్ధంలో మునిగిపోయిన రష్యా కొత్త సమస్యను ఎదుర్కొంటుంది. గత కొన్నేళ్లుగా దేశంలో జనన మరణాల్లో భారీ పెరుగుదల అంతరాన్ని తగ్గించేందుకు కొత్త ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేసినట్టు ఓ అంతర్జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధేయురాలు, రష్యన్ పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ నినా ఓస్తానినా సమీక్షిస్తున్నట్టు సమాచారం. జననాల రేటును పెంచే కార్యక్రమాలన్నీ ఈ శాఖ పరిధిలోనే ఉంచాలని ఓ ఏజెన్సీ ప్రతిపాదనలు చేసింది. ఇదిలా ఉంటే జననాల రేటును పెంచడం కోసం మహిళల వ్యక్తిగత వివరాలను అధికారులు సేకరిస్తున్నట్టు పలు కథనాలు పేర్కొన్నారు. డేటా సేకరణలో భాగంగా ప్రభుత్వ రంగానికి చెందిన మహిళా ఉద్యోగులు కొన్ని ప్రశ్నలతో కూడిన పత్రాలు అందినట్టు తెలిపాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రష్యాలో ఈ ఏడాది జూన్ వరకు 5,99,600 మంది జన్మించారు. 2023 జూన్తో పోలిస్తే దాదాపు 16,000 తక్కువగా జన్మించారు. ఇది కథ.